హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశలను మనం ఏ చట్నీతో అయినా తినచ్చు, లేదా మన ఇంట్లో చేసుకున్న ఏ కూరతో అయినా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా చిన్నగా చాప్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. దీనంతటిని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 5 దోశలు వచ్చినాయి. మీకు కావలసిన క్వాంటిటీని బట్టి పిండిని పెంచుకోండి లేదా తగ్గించుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన దోశల పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఈ దోశలు మరీ పల్చగా వేసుకోకూడదు, అలాగని మరీ మందంగా వేసుకోవద్దు, మీడియంగా ఉండే విధంగా వేసుకోండి. ఈ దోశలు కాలడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి. పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి. మూత పెట్టుకొని కాల్చుకోవడం వలన ఆవిరికి దోశ అనేది బాగా ఉడుకుతుంది. ఈ దోశలు క్రిస్పీగా రావు, బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండవ వైపు తిప్పుకొని రెండవ వైపు కూడా బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి కాలడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా బాగా కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి. దోశ అనేది మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా వేసుకోండి. దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ దోశలో ఆవిరిపైనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే పిండిగా ఉంటుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశలు కాల్చుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు. ఈ దోశలను ఏ చట్నీతో అయినా లేదా మన ఇంట్లో ఉన్న ఏ కూరతో అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.